గైస్ ఈ వీడియోలో మీకు ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, యాట్రిబ్యూట్స్ అని. ఓకేనా, వెరీ సింపుల్. ఫస్ట్ ఈ న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా, టెక్స్ట్ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నా, దీన్ని సేవ్ చేసుకుంటా. ఈ కాన్సెప్ట్ పేరు యాట్రిబ్యూట్స్ కదా, సో యాట్రిబ్యూట్స్ అని ఇస్తున్నా. మీ ఇష్టం ఏమైనా ఇచ్చుకోండి, బట్ ఎండింగ్లో .html మర్చిపోకండి. ఓకేనా, అండ్ దెన్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే, మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పా గైస్, ఇంకా నుంచి మనం బ్లైండ్గా ఫాలో అవ్వాల్సినవి 3 ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంది, HTML. ఓకేనా, అండ్ దెన్ నేను దీన్ని క్లోజ్ చేయాలి. అండ్ ఈ HTMLలో మనం బ్లైండ్గా ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి, 2 ఇవ్వాలి. ఏంటివి, ఫస్ట్ది హెడ్. ఓకేనా, ఇలా ఇచ్చేయాలి. అండ్ దెన్ సెకండ్ ఏమి ఇవ్వాలి మనము, బాడీ. ఓకేనా, బాడీ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనకు అవుట్పుట్లో కనపడాలంటే మనం ఏ ఎలిమెంట్లో ఇవ్వాలి, ఇంకా నుంచి బాడీ అనే ఎలిమెంట్లో ఇవ్వాలి. ఈ హెడ్ గురించి మీకు తెలియదు, అది జస్ట్ ఉందని గుర్తుపెట్టుకోండి, దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇంకా నుంచి మనము అవుట్పుట్లో ఏదైనా కనపడాలి అంటే అది ఖచ్చితంగా మనము ఈ బాడీలోనే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెడ్డింగ్ అనేది కనపడాలి, సో ఇలా ఇస్తున్నాను నేను H1 అని. అండ్ దీని కాన్సెప్ట్ పేరు అట్రిబ్యూట్స్ కదా, సో అట్రిబ్యూట్స్ అని పెడుతున్నా, కంటెంట్. అండ్ దెన్ దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకేనా, Ctrl+S సేవ్ చేసా. ఇంతవరకు నేను ఇంకా దీన్ని ఓపెన్ చేయలే కదా, సో పాత్లోకి వెళ్తున్నా, దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. సో ఇది ఓపెన్ అయింది, అట్రిబ్యూట్స్ అని పడింది. అదే కదా నేను ఇచ్చింది ఇక్కడ హెడ్డింగ్ అట్రిబ్యూట్స్ అని. ఓకేనా, ఇప్పుడు కమింగ్ టు ద కాన్సెప్ట్. అసలు అట్రిబ్యూట్ అంటే ఏమి, ఓకేనా, మన ఫైల్ ఓపెన్ చేద్దాము, ఇంపార్టెంట్ పాయింట్స్ ఫైల్. ఇంతవరకు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము, టర్మినాలజీస్, బేసిక్ మ్యాండేటరీ స్ట్రక్చర్ అదంతా. ఇప్పుడు అట్రిబ్యూట్స్ అంటే ఏమంటే గైస్, లిజన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ సింపుల్, లిజన్ కేర్ఫుల్లీ. ఇది ఏం చేస్తుందంటే అట్రిబ్యూట్స్ అనేది, ఓకేనా, ఇట్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద ఎలిమెంట్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏమి, ఇది అంటే ఈ బాడీ అనేది ఎలిమెంట్, హెడ్ అనేది ఎలిమెంట్, HTML అనేది ఎలిమెంట్, ఇక్కడ ఉండేవన్నీ ఎలిమెంట్సే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కన్సిడర్ చేసుకుందాం. H1 అనేది ఒక ఎలిమెంట్ కదా, సో ఇక్కడ అట్రిబ్యూట్ అనేది నేను ఏం చెప్పాను, ఒక ఎలిమెంట్కి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పా. సో ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే మనము H1కి మనము ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టార్ట్ ట్యాగ్ ఏది గైస్, ఈ హోల్ ఎలిమెంట్లో స్టార్ట్ ట్యాగ్ ఏది, ఇది స్టార్ట్ ట్యాగ్, ఇది ఎండ్ ట్యాగ్, అవునా. సో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ అనేది ఖచ్చితంగా మనము స్టార్ట్ ట్యాగ్లోనే ఇవ్వాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఇలా రాస్తాను పాయింట్ వైజ్, మీకు అర్థమవుతుంది. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి వచ్చి అట్రిబ్యూట్స్ మస్ట్ ప్రొవైడ్ ఇన్ స్టార్ట్ ట్యాగ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అట్రిబ్యూట్స్ అనేవి స్టార్ట్ ట్యాగ్లోనే ప్రొవైడ్ చేయాలి. అసలు ఎలా ఇస్తాం ఈ అట్రిబ్యూట్స్ అనేవి, ఏంటివి, ఎలా ఇస్తాము అంటే ఈ ట్యాగ్ నేమ్ ఉంటుంది కదా, H1 అనేది ట్యాగ్ నేమ్ కదా, దీని పక్కన ఒక స్పేస్ ఇవ్వండి. ఇలాగా ఒక స్పేస్ ఇచ్చి అట్రిబ్యూట్స్లో మనకి చాలా ఉంటాయి. ఓకేనా, అట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి. అందులో ఒక ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే స్టైల్ అనేది ఉంది. స్టైల్ ఈక్వల్స్ టు పెట్టాక మనము డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఇలా కనబడుతుంది కదా, డబుల్ కోట్స్ ఇచ్చి దీని లోపల మనం ఒక వాల్యూ ఇవ్వాలి. వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా కలర్ అని ఇచ్చి కోలన్ పెట్టి బ్లూ అని ఇస్తున్నా. ఓకేనా గైస్, సో మీరు బాగా గుర్తుపెట్టుకొని దీని సింటాక్స్ ఏమి అంటే, అట్రిబ్యూట్స్ ఒక సింటాక్స్ ఏమి అంటే, ఫస్ట్ మనం ఒక నేమ్ ఇచ్చి దానికి ఈక్వల్స్ టు సింబల్ ఇచ్చి ఇలాగా 2 డబుల్ కోట్స్లో ఇచ్చి 2 డబుల్ కోట్స్లో మనము వాల్యూ అనేది పెట్టాలి. ఇలాగ మనము అట్రిబ్యూట్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ హైలైట్ చేసాం కదా అలాగా. సో ఇక్కడ నేను అదేనా ఇచ్చిండేది, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చా, స్టైల్ అనేది ఒక నేమ్, తర్వాత ఈక్వల్స్ టు సింబల్ ఇచ్చా, తర్వాత డబుల్ కోట్స్ ఇచ్చా, తర్వాత వాల్యూ అని ఇచ్చా. ఈ వాల్యూస్ అనేవి చాలా ఉంటాయి గైస్. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఏం తీసుకున్నానంటే కలర్ అని తీసుకున్నా, మీకు కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది. ఇంకా ఇక్కడ స్టైల్ అనేది కూడా జస్ట్ ఒక నేమ్ అంతే. ఇలా స్టైల్ అనేలాగా చాలా నేమ్స్ ఉంటాయి. ఈ వాల్యూస్ కలర్ అని ఉంది కదా, ఇలా చాలా వాల్యూస్ ఉంటాయి. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోదాం. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్రిబ్యూట్ అనేది ఎలా ఇస్తాము అంటే, ఫస్ట్ ఒక నేమ్ ఇవ్వాలి, ఈక్వల్స్ టు సింబల్ పెట్టాలి, డబుల్ కోట్స్ పెట్టాలి, సింగిల్ కోట్స్ కాదు, డబుల్ కోట్స్ పెట్టాలి. డబుల్ కోట్స్లో మనం వాల్యూ అనేది ఇవ్వాలి. ఈ నేమ్స్ వాల్యూస్ అనేవి చాలా ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. ట్యాగ్స్ చెప్పాను కదా, ఇప్పుడు P ట్యాగ్ ఉంటుంది, H1 ట్యాగ్ ఉంటుంది, BR ట్యాగ్ ఉంటుందని. అలాగే నేమ్స్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి. సిచ్యువేషన్ తగ్గట్టు మనం నేర్చుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అట్రిబ్యూట్ అనేది అట్రిబ్యూట్లో స్టైల్ అనేది ఒక నేము, ఈ కలర్ అనేది ఒక వాల్యూ. ఓకేనా, సో ఈ కలర్ అనేది మనం ఎలా ఇవ్వాలి, కలర్ అని ఇచ్చి కోలన్ పెట్టాలి. కోలన్ ఇచ్చి మీకు ఇష్టం వచ్చిన కలర్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేను Ctrl+S చేస్తున్నాను, సేవ్ అని చేశాను. అండ్ దెన్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. ఓకేనా,
ఇది ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కాబట్టి జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొచ్చింది గైస్ మనకి, ఇంతకుముందు అంతా బ్లాక్ కలర్లో ఉండే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది బ్లూ కలర్ వచ్చింది. అంటే ఇది ఏం చేస్తుంది, నేను చెప్పా ఫస్ట్ పాయింట్, ఇట్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద ఎలిమెంట్. అంటే యాట్రిబ్యూట్ అనేది ఒక బేసిక్ ఎలిమెంట్, అంటే అదొక హెడ్డింగ్, అదొక బేసిక్ ఎలిమెంట్. దీనికి అడిషనల్గా మనం ఏం చేస్తున్నామంటే కలర్ యాడ్ చేసాం. సో అంటే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, ఉన్న ఎలిమెంట్కి అడిషనల్గా ఒక కలర్ యాడ్ చేసింది, అంటే ఇంకొక ప్రాపర్టీ అనేది యాడ్ చేసింది. సో అది యాట్రిబ్యూట్ అంటే. ఇప్పుడు అర్థమైంది కదా, యాట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్కి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, ఒక అడిషనల్ ప్రాపర్టీని ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగైతే మనం ఇక్కడ కలర్ అని ఇచ్చాము. ఓకేనా. ఇప్పుడు సేమ్ అలానే నేను బిఆర్ అని ఇస్తున్నా. బిఆర్ అంటే ఏమి మీకు ఆల్రెడీ చెప్పా, బ్రేక్, ఫార్వర్డ్ స్లాష్ మర్చిపోద్దండి. ఓకేనా. సేమ్ దీన్ని కాపీ చేస్తున్నా. ఓకేనా. ఈసారి మనము దీని కింద ఇద్దాము, బిఆర్ కింద ఇక్కడ H2 అని తీసుకుంటున్నా. ఈసారి ఇక్కడ కూడా H2 అని ఇవ్వాలి. నేమ్ సేమ్ యాట్రిబ్యూట్ ఇస్తున్నా, స్టైల్ అని. కలర్ ఇక్కడ బ్లూ తీసుకున్నాం కదా, ఈసారి మనము రెడ్ తీసుకుందాం. ఇలాగా రెడ్, మీ ఇష్టం ఏం కలర్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. ఇదేమో యాట్రిబ్యూట్స్ 1, ఇదేమో యాట్రిబ్యూట్స్ 2. ఓకేనా. కంట్రోల్ S అండ్ దెన్ క్రోమ్లోకి వెళ్తున్నాను, ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, యాట్రిబ్యూట్ 1 అని పడింది బ్లూ కలర్లో. ఇక్కడ స్పేస్ ఎందుకు వచ్చింది, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ బిఆర్ అని ఇచ్చాం, అవునా, అందుకని స్పేస్ వచ్చింది. నెక్స్ట్ H2 అని ఇచ్చాం. H2 అంటే ఏమి, H1 కంటే తక్కువ సైజ్ ఉంటుంది. సో సైజ్ తక్కువ ఉందా, ప్లస్ కలర్ కూడా మనం ఏమి ఇచ్చాం, ఇక్కడ రెడ్ అని ఇచ్చాం. సో ఇక్కడ మనం రెడ్ ఉంది కాబట్టి రెడ్ అని ఇచ్చాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యాట్రిబ్యూట్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా, ఫస్ట్ పాయింట్, యాట్రిబ్యూట్ అనేది ఒక ఎలిమెంట్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగైతే ఇప్పుడు మనం ఇక్కడ కలర్ ప్రొవైడ్ చేసాము, ఇలా చాలా ఉంటాయి, ప్రస్తుతానికి ఆ కలర్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, యాట్రిబ్యూట్స్ అనేవి ఖచ్చితంగా స్టార్టింగ్ ట్యాగ్లోనే ఇవ్వాలి. అంటే ఇలాగా ఖచ్చితంగా ఇది స్టార్టింగ్ ట్యాగ్ ఇదే కదా, స్టార్టింగ్ ట్యాగ్లోనే ఇవ్వాలి, ఎండింగ్ ట్యాగ్లో ఇవ్వకూడదు. మీకు అది అప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది, మీకు అవుట్పుట్లో కనపడదు. సో ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ ట్యాగ్లోనే ఇవ్వాలి. అండ్ సింటాక్స్ ఏమి, దానికి ఒక నేమ్ ఇచ్చి ఈక్వల్స్ టు సింబల్ పెట్టి డబల్ కోట్స్ ఇచ్చి దాని లోపల వాల్యూ ఉండాలి. సో ఈ నేమ్స్ వాల్యూస్ అనేవి చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మీకు తెలిసిన నేమ్ ఏది, స్టైల్, మీకు తెలిసిన వాల్యూ ఏది, కలర్ అనేది కోలన్ అని ఇచ్చి మీకు ఇష్టం వచ్చిన కలర్లు ఇవ్వచ్చు ఇలాగా. ఓకే, అర్థమైందా. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ 2 స్క్వేర్ బాక్సెస్ కనబడుతున్నాయి కదా, మీరు జస్ట్ దాని మీద మౌస్ పెడితే చాలు మీకు ఇలాగ కలర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ కూడా కలర్స్ అనేవి సేవ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చింది ఇలాగా. ఓకేనా. సో ఇవి RGBA ఇలా పడుతున్నాయి, దాని గురించి కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం లేండి. బట్ ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే మాన్యువల్గా ఇచ్చుకోండి చాలు, ఇలా రెడ్ బ్లూ అని ఇచ్చుకోండి. ఓకేనా. ఈ హెక్సా వాల్యూస్ ఇలా చాలా ఉంటాయి, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా గైస్. యాట్రిబ్యూట్ అంటే అర్థమైంది కదా, యాట్రిబ్యూట్ అనేది ఒక ఎలిమెంట్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఖచ్చితంగా స్టార్టింగ్ ట్యాగ్లోనే ఉండాలి. దీని యొక్క సింటాక్స్ ఏమి, ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, ఈక్వల్స్ టు సింబల్ పెట్టాలా, డబుల్ కోట్స్ ఇవ్వాలి, అండ్ దెన్ దాని మధ్యలో ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. ఇక్కడ తెలిసిన నేమ్ వచ్చి మీకు స్టైల్, ఇక్కడ తెలిసిన వాల్యూ వచ్చి మీకు కలర్. సో ప్రస్తుతానికి ఇదైతే గుర్తుపెట్టుకోండి. యా.